సీఎం రేవంత్ రెడ్డి సవాల్ బీఆర్ఎస్ నేతలకు అర్థం కాలేదంటూ కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అవుతున్నారు. అసెంబ్లీ వేదికపై చర్చకు రావాలంటూ కేసీఆర్కు సవాల్ విసిరితే కేటీఆర్ ఎందుకు ప్రెస్ క్లబ్కి వెళ్లి రాజకీయం చేశారని మండిపడ్డారు. ఎవరు పడితే వాళ్లు ప్రెస్ క్లబ్కు రమ్మంటే ముఖ్యమంత్రి ఎందుకు వస్తారని ఎదురు ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. రండి అంటే ఆ సవాల్ని స్వీకరించాల్సిన కేసీఆర్ గారు స్వీకరించకుండా ఆయన బయలుదేరి నేను వస్తాను అని ఆ ప్రెస్ క్లబ్ కు వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది మీకు అర్థమైంది ఏంది? ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే ఆయన్ని మీరేమో శాసనసభకు రానియకుండా మేమున్నాంలే అని అక్కడికి ప్రెస్ క్లబ్ కు వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్ లోకి వచ్చి సవాల్ విసిరేటటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే ఎస్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విలువలున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ప్రతిపక్ష నాయకులతో ఒక లేఖ రాయించండి. సభలో మనమందరం కూడా సభ్యులం. మీరు అడుగుతున్న అంశాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మేమే అడుగుతా ఉన్నాం చర్చకు రమ్మని. కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది, చర్చ ప్రజల దగ్గర ఉంటుంది. రేపొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారని. బహిరంగ చర్చకు రమ్మని చెప్పేది అనేటువంటి అంశంకు వేదిక ప్రజాస్వామికంగా శాసనసభ నెలకు 20 రోజులు విదేశాల్లో ఉంటుండు, 10 రోజులు హైదరాబాద్లో ఉంటుండు. అందుకే ఆ 20 రోజుల సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏం చేస్తుండో ఇన్ఫర్మేషన్ లేక ఈడికి వచ్చి బట్ట కాల్చి మొక్క మీద తల్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. నెలకు 20 రోజులు విదేశాలలో ఉంటున్న కేటీఆర్కి స్ట్రోక్ దాకింది. ఎవరిది? కవితది. ఏదన్నా తట్టుకోవచ్చు పోయి ఇంటి పంచాయతీ ఎవడు తట్టుకోలేడు. అది పెళ్ళాం కానీ చెల్లెలు కానీ అక్క కానీ ఆడు బామ్మర్ది కానీ ఈ ఇంటి స్ట్రోకులు మహా డేంజర్. ఇప్పుడు కవిత ఒక దిక్కు స్ట్రోక్, హరీష్ రావుది ఒక దిక్కు స్ట్రోక్ ఉంటుంది. నేను అంటున్న కేటీఆర్, నీకు దమ్ముంటే నీవు నిజంగా మగాడివైతే నీ అయ్యని తీసుకొని అసెంబ్లీకి రా. అసెంబ్లీకి వచ్చే చేత కాదా దమ్ము లేదా? అసెంబ్లీకి వచ్చే దమ్ము లేని దద్దమ్మలు ఇవాళ బీఆర్ఎస్ నాయకుల రేవంత్ రెడ్డి గారితో పోలిక పెట్టుకోవడానికి కూడా మీకు అర్హత లేని దద్దమ్మలు మీరు. మా స్థాయి సరిపోతుంది, మా స్థాయి సరిపోతుందని నా కేటీఆర్. ఏం స్థాయి నీది? నీ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి, ఔరంగజేబు కూడా ఇట్లా చేసి ఉండడు అనుకుంటా నేను, చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెనే ఈరోజు అనగదొక్కే సంస్కృతి మీది. తోడబుట్టిందాన్ని చెప్పే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు మీ పార్టీలో వనుకున్న దమ్ముంటే.